శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నది లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం బెక్కవోలు. దీన్నే బెక్కవోలు గణపతి గుడి అని చెప్పి చాలామంది అయితే పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ స్వామివారు చాలా పురాతనమైనటువంటి విగ్రహంగా చెప్పబడుతోంది. దేవస్థానానికి చాలామంది ఇక్కడికి వచ్చి స్వామిని కనుకను దర్శనం చేసుకున్నట్లయితే వారు ఏమైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ కూడా తప్పక నెరవేరుతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ ప్రదక్షిణాలు అలాగే గుంజీలు అయితే తీసి స్వామివారిని సేవించుకుంటారు అందరూ కూడా. ఎందువల్ల అంటే ఈ యొక్క విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అండి, అలా ఎదుగుతూ ఉంటుందన్నమాట. చాలా చిన్నది ఉండేది ముందుగా, అలా అలా ఎదుగుతూ చాలా పెద్ద విగ్రహంగా ఈ యొక్క విగ్రహం అయితే ఎదుగుతూ వచ్చిందండి. ఇక్కడ ఆకర్షణీయం ఏమిటి అంటే స్వామివారి యొక్క చెవిలో కనుకను మన కోరికలు చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేరుతాయి. తదుపరి వచ్చి స్వామివారిని మళ్ళీ దర్శనం చేసుకుని ఎవరైతే భక్తి శ్రద్ధలుగా ఈ యొక్క స్వామివారిని సేవించుకుంటారో వారికి ఎటువంటి విఘ్నాలైనా సరే తొలగిపోతాయి అని చెప్పి చాలామంది భక్తుల యొక్క విశ్వాసం. కాకుండా ఇది పచ్చటి పొలాల మధ్యగా ఉంటుందండి. దేవాలయం చాలా చిన్నది ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైనటువంటి దేవాలయంగా చెప్పబడుతుంది ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామివారు. మరి ఈ చుట్టుపక్కలంతా కూడా మీరు చూసినట్లయితే మీకు ఇది అంతా కూడా తెలుస్తుంది. ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య క్షేత్రంగా కూడా చెప్పబడుతోంది. ఆ దేవాలయానికి వచ్చి ఇది కూడా సందర్శన చేసుకుని స్వామివారి యొక్క శిఖరాన్నది కూడా చూపిస్తున్నాం. అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకుని స్వామివారిని అందరూ కూడా ఓం గం గణపతయే నమః అంటూ అందరూ కూడా స్మరణ చేసుకోండి. బెక్కవోలు వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోవలసినటువంటి క్షేత్రం ఈ లక్ష్మీ గణపతి స్వామివారు. అందరూ కూడా చూడండి, ఓం గం గణపతయే నమః అంటూ అందరూ స్మరణ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే అందరికీ కూడా తప్పక అందరికీ కూడా చేరవేయండి. హరి ఓం తత్సత్.